ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఆవకాయ పికిల్ ఎట్లా పట్టాలో సింపుల్గా చూడండి. మానికలు వాడేవాళ్ళు ఇప్పుడేమో ఇది వాడుతున్నారు. మనం ఏ గిన్నెతో కొలత తీసుకుంటే కారం అదే గిన్నెతో మ్యాంగోస్ తీసుకోవాలి. ఒక గిన్నె కారానికి 2 గిన్నెలు మనం మ్యాంగోస్ తీసుకోవాలన్నమాట. ఈ కారంలో వెల్లుల్లిపాయ, మెంతులు, ఆవాల పిండి అన్నీ ఉంటాయి. అలా సాల్ట్ కూడా ఉందా? సాల్ట్ కూడా ఉంటుంది ఇందులో. ఇలా కలుపుకోవాలి. కొంతమంది ఆయిల్లో డిప్ చేసి వేస్తారు, ఎందుకంటే ముక్క తొందరగా పాడవకుండా ఉండడానికంట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోండి. ఈ ఆయిల్స్ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడతారు పచ్చళ్ళకి, అవి బాగుంటాయంట. ఇలా మొత్తం కలుపుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆవకాయలు ఎక్కువగా సమ్మర్లో ఎందుకు పెడతారంటే, వింటర్ కానీ రైనీ సీజన్స్లో కానీ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఈ సమ్మర్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ డ్రైగా ఉంటాయి, ఎక్కువ బ్యాక్టీరియా అట్లాంటివి ఉండదు. సో అందుకనే ఎక్కువగా ఈ టైంలో పెడతారు. అండ్ మ్యాంగో సీజన్, లెమన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఉసిరికాయలు కూడా. ఇలా పచ్చడి జాడీల్ని ముందుగానే మనం డ్రై చేసుకొని పెట్టుకోవాలి. సన్లైట్లో ఎక్కువ ఉంచుకోవాలి, ఎందుకంటే ఫంగస్ అవి పట్టకుండా ఉంటాయి. తర్వాత ఇందులో జాడీలో వేసుకొని జాడీలో వేసుకోవాలి. ఇది మొత్తం 3 days తర్వాత మళ్ళీ తీసి కలుపుతారు కదా, అప్పుడు ఆయిల్ ఫుల్గా పోసుకోవాలి, బూజులకు పట్టకుండా ఉంటుంది. కొంతమంది ఎండల్లో కూడా పెడతా ఉంటారు పచ్చడిని, లేకుంటే వెలుతురు ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే బూజు అవి పట్టదు తొందరగా. తడి లేకుండా చూసుకోవాలి. ముక్కలు కానీ మనం ఇందులో వాడే ఏవి వాటర్ తగలకుండా, తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడు నిల్వ ఎక్కువ ఉంటుంది పచ్చడి. అందరూ ఒక్కో స్టైల్లో పడతారు, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇది మా వెరైటీ.